ఇక్కడ కొంత స్థానికంగా ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన కంప్లైంట్ దాని నేపథ్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఆ స్థానికుల కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ పైప్ లైన్ ఏదైతే ఉన్నదో ఈ పైప్ లైన్ కొన్ని చోట్ల డ్యామేజ్ అయ్యి వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళంతా వచ్చి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా కలుషితం అయ్యి మొత్తం కూడా సీవేజ్ వాటర్ మిక్స్ అవుతుంది. అంటే ఈ మురికి నీళ్ళని కూడా మిక్స్ అవుతున్నాయి అనేది ఒక అపార్ట్మెంట్ కాంప్లైంట్ నుంచి వచ్చిన కంప్లైంట్ దృష్ట్యా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ స్థానికంగా ఇక్కడ బస్తీలో కూడా ఈ ఆదర్శ బస్తీలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే పైప్ లైన్ కొన్ని చోట్ల కన్స్ట్రిక్ట్ అయింది. అంటే 8 అంగుళాలు ఉండాల్సింది కొన్ని చోట్ల 4 అంగుళాలకు వచ్చినాయి. అట్లా కూడా ఆ ప్రాబ్లం కూడా వాళ్ళు చెప్పినారు. సో అన్నిటినీ అంటే వాళ్ళ అక్కడ అపార్ట్మెంట్స్ ది ప్రాబ్లం సాల్వ్ చేస్తే కనుక బస్తీలో మాకు ప్రాబ్లం అవుతుందని వీళ్ళు ఒక భయాందోళనతో వీళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ చేయకపోతే కనుక అక్కడ మాకు ప్రాబ్లం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా ఎవరికాళ్ళు వాళ్ళ వాళ్ళ అపోహలు ఆందోళనలతోటి ఇక్కడ సమస్య ఏంటంటే ముందుకు పోవట్లేదు. సో ఇప్పుడు ఇటు బస్తీ వాళ్ళ ఏదైతే ఆందోళన లేక సమస్య ఉందో దాన్ని పరిష్కరించి అది 8 అంగుళాల నుంచి 4 అంగుళాలు తగ్గిన దాని చోట మొత్తం 8 అంగుళాల పైప్ లైన్ వేయటం వల్ల ఈ ప్రాంతంలో కూడా బస్తీలో కూడా ఏదైతే ఈ సీవేజ్ బయటకు వచ్చి ఇళ్లలోకి రావటం అది కూడా దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు. పెద్ద ఖర్చు కూడా కాదు, 4-5 లక్షల లోపల అయ్యేటటువంటి చిన్న సమస్యలు. అండ్ అట్లానే ఈ బస్తీ నుంచి మన అపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఒక 4-5 పైపులు డ్యామేజ్ అయినాయి. ఆ పైపులు కూడా చేంజ్ చేస్తే కూడా ఇమీడియట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పి ఇంజనీర్స్, వాటర్ బోర్డు వాళ్ళు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు. సో వారు చెప్పారు. ఇక్కడ స్థానికంగా ఈ బస్తీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చినారు. దీంతో పాటు ఇక్కడ మనకి ఈ వెనకాల నాలా వెళ్తున్నది. ఈ నాలాలో కూడా కొంచెం రిటెన్షన్ వాల్ సమస్య కూడా చెప్పినారు. దాన్ని కూడా ఇమీడియట్ గా రిటెన్షన్ వాల్ అక్కడ ఒక మస్జిదును ఒక 2-3 పేదల ఇల్లులు ఉన్నాయి. దాన్ని కూడా మనం వీలైనంత వరకు మనం దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని మనం రిటెన్షన్ వాళ్ళు కట్టేదానికి కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా రేపు ఎస్ఎన్డిపి వాళ్ళతో కూడా మేమంతా కూర్చొని 1-2 days లో దీనికి పరిష్కారం కూడా చేసి రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే 35 మీటర్లు ఏదో ఉన్నదో దాన్ని కంప్లీట్ చేసేట్టు చేస్తాం. అండ్ అట్లనే ఇక్కడ ఇంకొక ఏదో ప్రాబ్లం కూడా చెప్పినారు. ఒక 3 ఇల్లులు లేదా వాళ్ళు ఆక్రమించి నాలా మీద కట్టేయడం తోటి ఇక్కడ ఉన్నటువంటి 4-5 కాలనీస్ అన్నిటి కూడా ముంపున్నదని, అట్లాంటివి ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించి ఇమీడియట్ గా ఆ కాలనీస్ కి ముంపు ఏదైతే ఉన్నదో దానికి ఖచ్చితంగా పర్మనెంట్ నివారణ అనేది చేయడానికి హైడ్రా పనిచేస్తుంది. కాలంగా ఉన్న సమస్య ఏదైతే ఆదర్శ బస్తీలో పరిష్కరించడం జరిగిన తర్వాత చాలా వరకు క్లియర్ అయిపోయిందని అనుకున్నాము. బట్ మొన్న ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్స్ వాసులకి డ్రైనేజ్ వాటర్ మళ్ళీ రిటర్న్ కొడుతుందని చెప్పేసి మొన్న వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 14-15 వాళ్ళు. సో దాని నుంచి మనం ఏం చేశామంటే హైడ్రా కమిషనర్ గారికి పిలిపించి ఇక్కడ ఏదైతే వర్షాల్లో ఇంత ముందర మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్న ఆదర్శ బస్తీలో మోకాళ్ళలోతు నీళ్లలో మునిగిపోయే బస్తీ, దాని కింద మస్జిద్ కింద నుంచి పైప్ లైన్ అరేంజ్ చేసి ఇప్పుడు బయటికి వాటర్ వెళ్ళిపోయేటట్టుగా, వర్షం నీళ్ళు ఎంత వచ్చినా సరే స్లోప్ లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాటర్ అన్ని వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హైడ్రా కమిషనర్ గారిని తీసుకొచ్చి ఆయనకి మన ఈ మస్జిద్ మరి కొన్ని ఇళ్లు ఆదర్శ బస్తీలో ఉన్న ఒక 3 ఇళ్లు మరి కొంచెం మస్జిద్ ఏరియా వాళ్ళ చాలా రిటర్నింగ్ వాళ్ళు కొంచెం బాగా మిగిలిపోయి ఉన్నది. ఆ వాళ్ళని బ్యాలెన్స్ వాళ్ళని కూడా కంప్లీట్ చేసి ఇక మీద వచ్చే వర్షాల్లో కూడా ఈ స్ట్రీట్ ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా చూడాలని చెప్పి కోరడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఇక్కడ మన హిమాయత్ నగర్ నాలా ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఆ ప్లేస్ ని కవర్ చేస్తూ అవతలకి జరిపి దాన్ని అడ్జస్ట్ చేసి కట్టడానికి ఆయన చెప్పారు, అధికారులకు ఆదేశించారు. దానివల్ల మనకి ఆ మస్జిద్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న 4-5 ఇళ్లు కానీ ఏది కూడా కూలకుండా ఈ వాల్ రిటర్నింగ్ వాల్ కడతామని మనకి చెప్పడం జరిగింది. అది చాలా సంతోషించాల్సిన విషయము. సో రంగనాథన్ గారికి బస్తీ వాసులు ఆదర్శ బస్తీ అందరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వర్షాలు వచ్చాయంటే ఆదర్శ బస్తీలో పడుకోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది ఇంతకు ముందర. ఆ పరిస్థితి ఇప్పుడు మొత్తంగా ఈ వాల్ కనుక కడితే కనుక టోటల్ గా క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ రంగనాథన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా అయిందనుకో వాళ్ళే పట్టుకుంటాం. మరి చెప్పినావు కదా ఇది ఏందని చెప్పి చెప్తాం. రేపు అప్పుడు అన్ని ఆపేస్తాము. పైన జాబి నీ బస్సు ఒక్కసారి చూడాలి సార్, పక్క జరిపి పోతాడు అనమాట. చెప్తున్నారు కదా మాట్లాడాడు పెట్టాము. ఆ మస్జిద్ కానీ గుడికి కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా వాటర్ కంప్లీట్ చేశాం. ఈసారి రైనీ సీజన్ లో ఎవరు కూడా ఇళ్లలో నీళ్ళు రాకుండా సేఫ్ జోన్ అయ్యారు. బాగా వచ్చింది. శాంక్షన్ ఇచ్చి మనం మొత్తం అంతా కూడా దానిలోకి అక్కడ ఒక కొత్త మోటార్ సిస్టమ్ కూడా పెట్టాము. ఈవెన్ ఎక్స్ట్రా వచ్చిన రేపన్నాడు ఎప్పటికప్పుడు మనం అక్కడి నుంచి బయటికి ఆ నాలలోకి కలిపేస్తాం. సో ఆ విధంగా మనం నాలా ఉంది సార్, అదంతా నాలుగు వర్క్ చేస్తాం, కంప్లీట్ అయింది. అదంతా అయిపోయిన ఇష్యూ లేదు. ఇదేంటంటే ఇది ఒక డ్రైనేజ్
పైనుంచి వస్తున్న డ్రైనేజ్ వాటర్ అన్ని మ్యాన్హోల్స్ ఓపెన్ చేసి చెక్ చేశాం. ఆ ఫ్లో అంతా అటే ఉంది, ఇట్లేనే లేదు. వీళ్ళందరూ ఇటుంది అని అంటున్నారు. మేము ఆల్రెడీ చెక్ చేసాం. మేము 2 మ్యాన్హోల్లోకి వెళ్ళి ఒకటండి, మనం కొన్ని ప్రిజంప్షన్స్ మీద మనం వీఆర్ గోయింగ్ అహెడ్. సో ఆ నీళ్లు అటు పోతున్నాయి. ఇక్కడ ప్రాబ్లం అయితే గనక మనం ఇమ్మీడియట్ గా వీ హ్యావ్ టు స్టాప్ అది. సో అది చూద్దాం అది. అంతేగాని నువ్వు నందు చందు మాకు ఏంటి అవసరం లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పోతాం. ఇంజనీర్లు చెప్పిన దాన్ని ప్రతివాడు ఇంజనీర్లు ప్రతివాడు తోపోయినాడు అనుకో, ఇక మేము అంతా సంస్థలని మూసుకొని నిన్ను పెట్టి నడిపిస్తారన్నారు. ఏంటంటే ఇప్పుడు నుంచి చాలా కాలం నుంచి పైన వర్క్ నడవలేదు, అది కూడా మనం చేపిద్దామన్నాం. మొన్న ఏంటంటే లాస్ట్ మూమెంట్ లోకి వచ్చాక మనకి తీసుకొచ్చారు ఆ లైన్ మ్యాచింగ్ కుదరాలని. అక్కడ కూడా మనం శాంక్షన్ తెచ్చాము. ఇప్పుడు శాంక్షన్ ఇచ్చి కలిపితే ఆ డ్రైనేజ్ వర్క్ కూడా ఇట్లా క్లియర్ గా మనం చేయొచ్చు సార్. ఇప్పుడు ఈ బస్తీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే తీసుకొచ్చి మా లైన్ లో కలిపేస్తారేమో, ఇప్పుడు అటు సైడ్ వాళ్ళకి ఇబ్బంది, అపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వీళ్ళు లేదు. మరి ఇటు సైడ్ అంతా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.